సరే మీరు చెప్పండి, మీరు ఎన్టీఆర్కి చాలా సన్నిహితులుగా ఉన్నారు. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం ఎస్పెషల్లీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారనేటువంటిది ఒకటి సర్వత్రా ఉన్నది. అది చాలా వరకు వాస్తవం కావచ్చు. కానీ మీ సొంత నియోజకవర్గం చూసుకుంటే సిరిపూర్ కాళేశ్వరనగర్, అక్కడ సెటిలర్ ఎవరైతే ఉన్నారో ఒక సెటిలర్కి అంటే సీట్ ఇచ్చారు తప్ప అక్కడ ఎవరు బీసీ అంతవరకు బీసీలకు ప్రాధాన్యం వహిస్తుంటే బీసీలను తీసేసి ఒక సెటిలర్కి సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు అనేటువంటిది ఒక విమర్శ కూడా ఉంది ఎన్టీఆర్ గారి మీద. అంటే ఒకటి ఆ క్రమం ఏంటంటే పార్టీ నేను చెప్పాను కదా, నేను 76 నుండి 80లో ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఆయనతోటి పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి నేను మాట్లాడిన తర్వాత నాతో ఉన్నటువంటి సంబంధంతో అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. సో మీరని కాదు అంటే నేను చెప్తున్నాను, అంటే అక్కడ మాకు పార్టీకి అక్కడ నిర్మాణం జరిగినటువంటి క్రమంలో ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా చెప్పాలి కదా చరిత్ర. ఎందుకనంటే మీరు అడిగారు, ఆ రోజు నాకు వయసు లేదు, నేనే అసలు శాసనసభ్యుడికి చేద్దామంటే మా తండ్రి గారిని తీసుకొని రమ్మన్నారు అన్నగారు. మా తండ్రి గారు అప్పటికే 11 సంవత్సరాలు సర్పంచ్గా చేశాడు, తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయనకు ఈ పార్టీ మీద కొత్తగా పెట్టినటువంటి పార్టీ, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఒక మత్తులో ఉండేవాళ్ళు, మేమే ఉన్నాం, ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందో, ఈ పార్టీ నిలుస్తుందా అనేటువంటి ఒక దానిలో ఫాదర్ ఒప్పుకోలే. మా ఫాదర్ ఒప్పుకోలేదు. మా ఫాదర్ని రమ్మన్నాను. ఆ రోజు భీమరెడ్డి గారు ఉండేవాళ్ళు నిర్మల్లో. ఆయన కూడా ఆ రోజులో అన్నాడు, మీ ఫాదర్ని తీసుకురా, అన్నగారు చెప్తున్నాడు తీసుకురా, నేను అవసరం అనుకుని నేను ఆర్థికంగా కూడా సహకరిస్తాను. మా ఫాదర్ కూడా ఒప్పుకోలేదు ఆ రోజు. నేను ఒప్పించేటువంటి స్థాయి శక్తి నా వయసు సరిపోలేదు ఆ రోజు. ఆయన కూడా ఒప్పుకోలేదు, ఆయన కాంగ్రెస్ తోటి ఉన్నాడు. ఏం చేయాలి అనేటువంటి క్రమం లోపల నాడు పి యాదగిరి గారు శాసన మండలి సభ్యుడు ఉన్నారు, ఆయన పొగాకు యాదగిరి, ఆయన తీసుకొద్దాం అనేటువంటిది చూసాం. ఆయన తీసుకొద్దామని చూస్తే ఆయన ఓటర్ లిస్ట్ లోపల అంతకుముందే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అతను. ఈయన రేపు పోటీకి వస్తాడని కాంగ్రెస్ వాళ్ళ కుయుక్తులు ఉండేది ఆ రోజు. ఓటర్ లిస్ట్ నుండి ఈయన పేరునే తొలగించడం జరిగింది. ఆయనే పోటీ చేసడానికి అర్హత అనేటువంటిది లేకుండా ఆ రోజు వాసుదేవరావు అనే ఒక టీఎన్టీసీ నాయకుడు అండి. ఎందుకంటే కాగజ్ నగర్ అనేటువంటిది కార్మిక రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. జి సంజీవరెడ్డి గారు, కేవీ కేశవులు, వెంకటస్వామి వీళ్ళందరూ కూడా అక్కడనే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక కార్మిక నాయకుడికి ఇస్తే బాగుంటుంది కాబట్టి టీఎన్టీసీ అధ్యక్షుడిగా వాసుదేవరావు గారిని వెళ్ళమన్నారు. ఆయన కూడా ఏమన్నా అంటే నేను సిరిపూర్ కాగజ్ నగర్ పోను, సిరిపూర్ నేను టికెట్ పోటీ చేయను, నేను ఆదిలాబాద్ టికెట్ ఇవ్వండి, నేను ఆదిలాబాద్ నుండి పోటీ చేశాను. ఆ క్రమంలో ఎవరూ లేరు. కేవీ నారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా కేవీ కేశవులు మాజీ మంత్రి గారికి వచ్చినటువంటి సందర్భం లోపల కేవీ నారాయణరావు చివరి నిమిషంలో పార్టీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, అప్రోచ్ కావడం జరిగింది. అక్కడ అభ్యర్థి ఎవరు లేరు, పోటీ చేయడానికి నాకు వయసు లేదు, మా ఫాదర్ ఒప్పుకోలేదు. వేరే వాళ్ళు డాక్టర్ రత్నం అనే ఆయన నేను పోటీ చేయన్నాడు. లాల్ చంద్ అనే ఒకతను ఉండేవాడు, ఆయనకు సమర్థత ఉన్న డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా పోటీకి వెనకపోయాడు. ఆ పోటీకి వెనకపోయేటువంటి క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాడు, ఈయనకు టికెట్ ఇచ్చేశారు. కానీ ఆయన చీఫ్ విప్ కూడా చేసినట్టున్నారు. అది తర్వాత చేసిన తర్వాత ఏమైంది, తను వచ్చాడు తెల్లారు అదే కేవీ నారాయణరావు గారు నా దగ్గరికి ఇంటికి జీప్ పంపించేసి అప్పుడే కదా రాత్రి టికెట్ తీసుకుని ఆయన బడుగు బలహీన వర్గాలకి అందుకే నేనేమంటున్నానంటే తెలుసానంటే అక్కడ మేము పోటీ చేయడానికి నాకు వయసు లేదు, పోటీ చేసేటువంటి వాళ్ళు లేని క్రమం లోపల ఆయన ఒక నాయకుడిగా వచ్చి టికెట్ అడిగితే ఇచ్చేశాడు. ఆయన్ని గెలిపించినటువంటి ఆయన గెలుపులో కూడా ఒక చిన్న కుర్రాడిగా ప్రతి ఒక్క సమావేశంలో నాతో మాట్లాడించారు. ఆయన గెలుపు కోసం కూడా మేము కృషి చేశాం. నా క్వశ్చన్ ఏంటంటే ఒక సెటిలర్కి ఆ రోజుల్లోనే ఒక చీఫ్ విప్ పదవి లాంటిది ఇవ్వటం అన్నది, చీఫ్ విప్ ఎప్పుడు ఇచ్చారంటే అప్పుడు ఇవ్వలేదు, ఆయన కేవలం ఎమ్మెల్యేనే. ఆయన కాంగ్రెస్ పార్టీ లోపల ఎల్ఎంబి చైర్మన్గా ఆయనకు ఒక అక్కడ కార్మిక నాయకుడిగా కేవీ నారాయణరావు గారు గతంలో కార్మిక నాయకుడు, అక్కడ అందరితో సంబంధాలు ఉన్నాయి, ఆయనకు ఒక నాయకత్వం ఉంది. అప్పటికి ఎల్ఎంబి చైర్మన్కి కూడా ఆయన చేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఎవరూ లేని సందర్భం లోపల ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసం కూడా మేమందరం పనిచేశాం, హార్ట్ఫుల్గా పనిచేశాం. అటు మా ఫాదర్ అక్కడ సమావేశం లోపల కాంగ్రెస్ సమావేశంలో ఉంటే నేను ఇక్కడ తెలుగుదేశం విధానాన్ని చెప్పుకుంటూ నేను ప్రచారం చేసినటువంటి సంఘటన మరవలేండి. ఆయన గెలిపించిన తర్వాత ఏమైందనంటే భీమరెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. భీమరెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను అంతకుముందే అన్నగారితోటి
రాష్ట్ర నాయకత్వంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఒక కారణం అయితే, భీమిరెడ్డి గారు కూడా నన్ను దగ్గర తీర్చుకున్నాడు. తీసుకునేసరికి ఏమైపోయిందనంటే, బుచ్చిలింగం నాకు వ్యతిరేకం అనేటువంటి భావనను అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనకు ఎప్పటికప్పుడు చెప్పడంతో నా మీద కొంచెం ద్వేషభావాన్ని పెంచుకోవడం జరిగింది తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎప్పుడు రాలేదు. అయితే ఒక క్రమం పరిణామం లోపల ఏమైందంటే, 94 ఆగస్టు సంక్షోభం జరిగిన సందర్భంలో కేవీ నారాయణరావు గారి యొక్క పాత్ర మనం మర్చిపోలేము. 84లో రామకృష్ణ సినీ స్టూడియోలో కానీ, కర్ణాటక లోపల మైసూర్ దగ్గర నంది హిల్స్లో కానీ, ఢిల్లీ లోపలికి వెళ్ళి ఢిల్లీలో ట్రైన్లో వెళ్ళామంటే ఆ రోజు ఏపీ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుండి బయలుదేరి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి పరేడ్ చేయించాం రాష్ట్రపతి భవన్ ముందట. దానిలో కూడా నేను పార్టిసిపేట్ అయినటువంటి నాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల ఏంటంటే, ఆయన చేసినటువంటి పని ఒక మొండివాడిగా రాత్రి పగలు నిద్రాహారాలు మాని చాలా కష్టపడి తిరిగి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నగారు గుర్తించి ఆయనకు చీఫ్ విప్ అనేటువంటిది, ఆయన సమర్థతతోటి ఆయన చీఫ్ విప్ అనేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన పాలిటిక్స్లో అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఆయనకు అవకాశం ఇచ్చారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.